హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాట్ బై వ్లాగ్స్ అండ్ కంటెంట్స్. సో ఏం లేదు, మళ్ళీ మీ ముందరికి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే వచ్చేసాను అనమాట. సో 6 నెలల తర్వాత మా ఫ్రెండ్ కడపకి అయితే వచ్చినాడు. వాడు 3 రోజుల నుంచి సతాయిస్తాడు, ఎక్కడికైనా బయటికి పోదాం అని. సో నేనైతే అనుకున్నాను మన కడపలో ఉన్న వాటర్ ఫాల్స్ పాలకొండల దగ్గరికి అయితే వెళ్దామైతే ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు నేను వాడిని అక్కడ తీసుకెళ్తాను. సో అందులో నా హరీష్ వచ్చేసినాడు. హాయ్. ఏం లేదు, ఈరోజు నేను పాలకొండలు తీసుకుందాం అనుకున్నాను. పెద్ద ప్లానింగ్ వెళ్దాం. ఓకే రైట్, పెట్రోల్ అయితే పట్టించడానికి వచ్చేసినాము. ఇంకా పెట్రోల్ పెట్టించుకొని ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. ఇగో ఇంకా వాడినే బయటికి పిలుచుకొని పోతున్నాం కదా అని చెప్పేసి నేనైతే డబ్బులు వాంతోనే కొట్టిపించాను. చూడండి, నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. 5 minutes later. ఇంకా ఈ రూట్ వచ్చేసి మనము నగరవనంకి వెళ్ళే రూట్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి వ్యూ ఒకసారి ఎలా ఉందో. సో చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం అయితే చేస్తుంటారు అనమాట. అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎవరో ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇదంటే చాలా బాగుంటుందండి వ్యూ ఇది. నేను కూడా చాలాసార్లు ఇక్కడ వచ్చి ఫోటోలు దిగాను, రీల్స్ కూడా చాలా అంటే చాలా చేశాను. సో చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఫోటోలు దిగాలన్నా, వీడియో చేయాలన్నా ఇక్కడికైతే రండి. వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. చూడండి ఒకసారి ఆ కొండలు అక్కడ సైడ్ అంతా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి ముందర ఎవరో ఫోటోలు అయితే దిగుతున్నారు. కాదు డ్యాన్స్ రీల్ చేస్తున్నారు. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేదండి నగరవనం పార్క్. అంటే లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు ఎప్పుడైనా నేను నెక్స్ట్ టైం వెళ్ళి చూపిస్తాను లోపల ప్రతి ఒక్కటైతే. చూడండి బయట వ్యూ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. సో ఇంకా మనం ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఆ నగరవనం పార్క్ దగ్గర నుంచి కొద్దిగా ముందరకు వస్తేనే లెఫ్ట్ సైడ్కి దారి ఉంటుంది అనమాట, మడ్ రోడ్డు. ఇట్లా మడ్ రోడ్ లోపలికి అయితే పోవాలి మనము. ఒక 2 kilometers అయితే పోవాలి లోపలికి. మేమైతే ఇంక వచ్చేసినాం అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి అంత అడవి ఉన్నట్టు ఉంటుంది. అయితే చాలా లోపలికి అయితే పోవాలన్నమాట. సో మా వాళ్ళు చూడు ముందర వెళ్తున్నారు. నాకు తెలిసి రోడ్ ఇప్పుడే చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే అసలు చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి. మనం చెట్ల నుంచి దూరి అయితే పోవాలా. కానీ ఇప్పుడు రోడ్డు అందరూ వెళ్ళి రోడ్డు కొద్దిగా బాగా అయిందనమాట. మా వాళ్ళతో అసలు నచ్చలేకపోతాండ్రు. చూడండి ఇంకా అక్కడే వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకైతే సౌండ్ వినపడుతుంది. చూడండి హరీష్ చూడండి ఎట్లా వస్తున్నాడు. బొట్టు ఒకటి పెట్టండి బుద్ధిమంతులాగా. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి వాటర్ ఎట్లా పడుతున్నాయో చాలా బాగుంది కదా చూడడానికి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఫోటోలు దిగుతాండ్రు. ఇంకా మేము కూడా అక్కడ చాలా ఫోటోలు అయితే దిగామన్నమాట. అంతా చూడండి హరీష్ ఫోటో దిగానికి కిందికి వస్తాడు. మొత్తానికైతే వచ్చేసినాము. సో ఇప్పుడు నేను హరీష్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకోసారి మొత్తానికైతే అక్కడ బాగా ఎంజాయ్ చేసి లాస్ట్లో 2-3 ఫోటోలు దిగేసి అయితే వచ్చేసినాము. ఇంకా దారిలో వస్తా ఇంకా చలికి తట్టుకోలేక టీ అయితే తాగినాం మేము అక్కడ ఆగి. ఒకసారి హరీష్ అని అడుగుదాం, వాడికి బయటికి పిలుచుకొని వచ్చినా కదా ఎట్లా అనిపించిందిరా హరీష్ నీకు? హ్యాపీరా. అవునా? నెక్స్ట్ ఎప్పుడైనా పోదామా ఎక్కడికైనా? నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. ఓకే. సో ఈ మాతో పాటు సంతోష్ కూడా వచ్చినాడు అనమాట. ఇక సంతోష్ కూడా మా పక్కనే ఉన్నాడు చూడండి. ఓకే.